చలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము పాండిచ్చేరి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆరోవిల్కి వెళ్తున్నాం అనమాట. సో ఆరోవిల్ గురించి నేను చాలా విన్నాను, రిలీఫ్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి విన్నాను. సో చూద్దాం ఎలా ఉందో. సో ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఫైనల్లీ ఆరోవిల్కి అయితే రీచ్ అయిపోయాం మనం. చలో రైట్, మొత్తానికి అయితే ఆరోవిల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడే సైడ్లో స్టే తీసుకున్నాం అనమాట. సో కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాం. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన దగ్గర పికిల్స్ ఉన్నాయి, సో వాటితో కవర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడే స్టే సైడ్లో ఒక దగ్గర పర్మిషన్ తీసుకుని ఆపాను అనమాట. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది సైడ్లో. సో ఆ రెస్టారెంట్ అంకుల్ వచ్చాడనమాట. వచ్చేసి సో కర్రీస్ ఏం వద్దు, నేను ప్రొవైడ్ చేస్తా అని చెప్పారనమాట. సో ఇవాళ డిన్నర్ అయితే అలా గడిచిపోద్ది. సో డిన్నర్ అయిన తర్వాత అక్కడ సైడ్లో పార్క్ చేసుకోమని చెప్పారు. సో అక్కడ సేఫ్గా ఉంటుంది, నో ప్రాబ్లం అని చెప్పారు. యా లెట్స్ గో. ఐ విల్ ఫాలో యూ. సో ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ లేచి జస్ట్ వాకింగ్ చేస్తున్నమాట. మార్నింగ్ వాక్ రోడ్ పైన, ఆరోవిల్ రోడ్ మీద. జస్ట్ నాకు డిఫరెంట్ యూనిక్ పర్సన్ కనిపించాడు. తను ఫారినర్ అనమాట. సో తనది ఫార్మింగ్ ఇక్కడే ఉందంట ఓన్గా. సో నేను జస్ట్ తనతో ఇంటరాక్ట్ అయ్యాను అనమాట. తనతో మాట్లాడిన తర్వాత తను ఏమన్నాడని తనని మాట్లాడి ఇంటరాక్ట్ అయిన తర్వాత తనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తనది ఇక్కడ ఫార్మింగ్ ఉందని. సో నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, వాలంటరీ వర్క్ చేయడానికి రావచ్చా అని చెప్పేసి అడిగినాను అనమాట. ఓకే అన్నాడు, రావచ్చు అన్నాడు. సో వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫ్రీగానే, ఏం అమౌంట్ తీసుకోము, ఏం చేయము, జస్ట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసము. సో తను ఫారినర్ అంటున్నాడు కదా, ఒకసారి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా, విజిట్ చేద్దామని చూస్తున్నా ఫామ్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంట. సో వితౌట్ కెమికల్ టోటల్. సో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారంట. చూద్దాం, ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. సో ఫైనల్లీ మొత్తానికైతే ఫ్రెష్ కూడా ఏం అవ్వలేదు, ఖాళీ బ్రష్ చేసుకొని నైట్ రైస్ ఉండే అనమాట, దాన్నే తినేసేసాను. సో తినేసేసి మన ఫారినర్ ఫామ్కి అయితే వచ్చేసాను యాక్చువల్గా. సో ఇక్కడ వర్క్స్ నడుస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే కన్నా వీళ్ళు కలుపు తీస్తున్నారు అనమాట, లైక్ ఒరిజినల్లో కలుపు తీస్తున్నారు. సో తీసేసిన గడ్డి ఏదైతుందో దాన్ని తీసుకొని రమ్మన్నారు అనమాట. దాన్ని తీసుకొని వచ్చేసి అక్కడ ఆవుల దగ్గర పెట్టమన్నాడు. సో అది మన ఇవాళ టాస్క్. సో ఇక్కడ ఉన్నాయి టోటల్ ఓవరాల్గా రిమూవ్ చేస్తారు కదా, వీటన్నిటిని తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టేసుకుందాం. సో ఎందుకంటే ఇది టోటల్ న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి డైరెక్ట్ ఆవులకు వేయచ్చంట. సో రైట్, ఫైనల్లీ మనమైతే వరిచేల్లో దిగబోతున్నాం ఇవాళ. సో యాక్చువల్గా ఈ టబ్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి తీసుకెళ్దాం అనుకున్నాను నేను. బట్ అది కాదంట, అక్కడ ఒక బౌల్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చేసి దానిలో వేసుకొని తీసుకురమ్మంటున్నారు అనమాట వీళ్ళు. తమిళ్ కొంచెం కొంచెం అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేది. సో వెళ్దాం ఇప్పుడు. వెళ్ళేసి ఆ కుండ అంట దాని పేరు, లైక్ యాక్చువల్ టబ్ టైప్ అనమాట. టబ్ ఉంది, సో టబ్ తీసుకొని వచ్చేసి దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ ఈ టబ్ ఉంది కదా, సో దీన్ని తీసుకొని రమ్మన్నారు అన్నమాట వాళ్ళు. సో ఇందులో తీసుకొని వెళ్ళాలంట. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోయి అందులో తీసేసిన కలుపు ఏదైతుందో అది తీసుకొని వచ్చేసి ఇక్కడ ఆవుల దగ్గర పెట్టేయమన్నారు. ఇక్కడ పెట్టేసేద్దాం, అయిపోద్ది. సో రైట్ చూడొచ్చు మీరు, అక్కడ మొత్తం తీయండి అనమాట. ఇటు సైడ్ మొత్తం తీసేశారు. అక్కడక్కడ ఏదైతే కుప్పలు ఉన్నాయో వాటన్నిటిని తీసేసేయాలి మనము. తీసేసి అక్కడ ఆవుల దగ్గర పెట్టాలన్నమాట. ఇదే మన టాస్క్ ఇవాళ మొత్తం. సో రైట్, చేద్దాం ఇవాళ అయితే వర్క్ మొత్తం చేసేద్దాం. అబ్బా. సో రైట్, ఫైనల్ అయితే ఫస్ట్ టైం కల్టివేషన్ ఫామ్లో అడుగు పెట్టామన్నమాట ఇక్కడ మనం. సో ఇక్కడ యాక్చువల్గా ఏం లేదు, వీళ్ళు కంప్లీట్ రిమూవ్ చేసిన వేస్టేజ్ ఏదైతే ఉందో, లైక్ అంటే దీని ఏమంటారు, గడ్డి, దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసి లైక్ ఇందులో పెట్టేసేసుకోవాలి. పెట్టేసి వీటిని మొత్తం నీట్గా క్లీన్ చేయమన్నారు మళ్ళీ. సో ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ వీటిని ఆవులకి
ఎరువులాగా వాడాలంట. ఆవులకి ఫుడ్ లాగా వాడుతున్నారనమాట. సో ఇదంతా పడేయట్లేదు. యాక్చువల్గా న్యాచురల్గా అయితే మనమైతే తీసి పడేసేస్తుంటాము. బట్ ఇక్కడ వీళ్ళు దీన్ని తీసేసి ఆవులకి ఫీడింగ్ చేయడానికి వాడుతున్నారనమాట. సో ఐ థింక్ మొత్తం తీసేసి బౌల్లో వేయడమే బెస్ట్. సో ఐ థింక్ మనం దీన్ని లిఫ్ట్ చేస్తామా లేదనేది చూడాలి. వెయిట్ అయితే వేస్తా పోతున్నా. ఓకే, పర్లేదు, హ్యాండిల్ చేయగలుగుతాం, నో ప్రాబ్లం. సో అక్కడి నుంచి తెచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇక్కడ టోటల్ క్లీన్ చేస్తానమాట వాటర్లో. సో మట్టి అదంతా ఉంది కదా, వాటన్నిటిని క్లీన్ చేసి తీసుకెళ్ళిపోయి ఆవుల దగ్గర వేయాలన్నమాట. సో ఇక్కడ గట్ల మీద అయితే టచ్ పినట్ ప్లాంట్లు అయితే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సో రైట్, ఫైనల్ అయితే మొత్తానికి మనము చాలాసేపటి వరకు వర్క్ చేసాము. ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఆగిపోయినాం అన్నమాట. సో ఇక్కడ మనోడైతే టోటల్ అంతా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు, చూడొచ్చు ఇక్కడ. సో టోటల్ ఇక్కడ చాలా పెంచుతున్నాడు, లైక్ పావురాలు అండ్ ఆల్సో మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, తక్కువ పర్సెంటేజ్లో చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడే బాతులు కూడా పెంచుతున్నాడు అనమాట. సో బాతులు, సో కంప్లీట్ ఇక్కడే అనమాట. టోటల్ తినడానికి ఏ ఐటమ్స్ కావాలో టోటల్ అన్ని ఐటమ్స్ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు, పండించి మరీ వాడుకుంటున్నారంట తినడానికి. సో టోటల్ అన్నీ న్యాచురల్గానే, ప్రతిదీ ఇక్కడే అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ కోళ్ళు ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి పెంచుకోవడం, అన్నీ ఏవైతే పెంచుకోవాలో అన్నీ పెంచేసుకుంటున్నాడు మ్యాక్సిమం ఇక్కడ, అన్నీ న్యాచురల్గా. సో ఇక్కడే అనమాట. సో టోటల్ అన్నీ న్యాచురల్ ఫార్మింగే వితౌట్ కెమికల్. లైక్ తను చెరుకు అండ్ వరి అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రోడక్ట్స్ పండిస్తున్నాడంట. సో లాస్ట్ ఒక 20 acres వరకు ఉందంట టోటల్ ఓవరాల్గా. సో అంతా అయితే మనం తిరగలేదు, జస్ట్ లైక్ ఇక్కడ వరకే ఎంట్రన్స్లో వరి చేల్లో అక్కడక్కడ చూసుకొని రిటర్న్ వచ్చేస్తానమాట. సో తన దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి, ఆవులు కూడా పెంచుతున్నారనమాట. సో ప్రతి సెక్టర్లో ఉన్నాడు అనమాట. అండ్ ఆల్సో టోటల్ అన్ని ఎక్విప్మెంట్స్ ట్రాక్టర్స్తోనే యూజ్ చేసుకుంటున్నాడు, అన్నీ న్యాచురల్ ఎరువులే అనమాట. సో ఎరువుల్ని ఆవుల నుంచి వచ్చే పేడ వాటితోనే ఎరువులు క్రియేట్ చేసుకొని వాటిని పంటలకి పొలంకి మొత్తం టోటల్ అవే వాడేస్తున్నాడంట. సో రైట్, ఫైనల్లీ మనైతే ఫుల్ బిజీ ఉన్నాడు అనమాట. ఒక చిన్న పాడ్కాస్ట్ వీడియో అడిగాను అనమాట. ఈవినింగ్ 5:30కి అలా ఫ్రీ అవుతాడంట. ఆ టైంకి మనము వీడియో కవర్ చేసేసుకొని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తాను. సో తప్పకుండా వీడియో అయితే చూడండి, పాడ్కాస్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్లీ 1 day ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.